భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తరతరాల సంచర సమాజం త్యాగాలను స్మరించుకుంటూ సంచర జాతుల విముక్తి దినోత్సవ మహాసభ 30 ఆగస్టు శనివారం 2025 ఉదయం 9 గంటలకు చలో విజయవాడ కార్యక్రమంలో గుంటూరు నుండి జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయవాడ మహాసభకు తరలి రావడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు మరియు డాక్టర్ ఉమాశంకర్, జిల్లా కార్యదర్శులు బజరంగ్ రామకృష్ణ, జోషు సత్యనారాయణ, తోట శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సురేష్, జైన్, ఓబీసీ నాయకులు పాలపాటి రవి, మోతే శేషగిరి మరియు చెంచుకుల నాయకులు, సంచర జాతి నాయకులు ఈ సభకు విజయవాడ రావడం జరిగింది। ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం। ఈరోజు విజయవాడలో సంచార జాతుల పెద్ద బహిరంగ సభ జరుగుతుంది। ఈ యొక్క సమావేశానికి మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే నేషనల్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పెద్దలందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొంటారు। అలాగే గుంటూరు నగరం నుంచి దాదాపు 500 మంది ఈ యొక్క సంచార జాతుల వాళ్ళని ఈ యొక్క కార్యక్రమానికి వెళ్తున్నారు। వాళ్ళ యొక్క హక్కుల గురించి, వాళ్ళకి రావాల్సినటువంటి నిధుల గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। అందుకని చెప్పి ఈ సంచార జాతుల వాళ్ళని ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మరుగున పడేసి వాళ్ళకు ఓటు హక్కు లేకుండా, కనీసం రేషన్ కార్డు లేకుండా, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేసినటువంటి ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సంచార జాతులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు రావాల్సిన హక్కులు కల్పించడం, వాళ్ళ పిల్లల్ని చదివించడం, వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయడం, అలాగే వాళ్ళ బాగోగులు, వాళ్ళకి ఏదైతే రావాల్సినటువంటి నిధులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి కల్పించి వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పం తీసుకున్నారు। దాని సందర్భంగా ఈరోజు విజయవాడలో జరిగే ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను। ధన్యవాదాలు। మన విజయవాడలో సంచార జాతుల గురించి మన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఒక సభ ఏర్పాటు చేశారు, పెద్ద బహిరంగ సభ। దానిలో మన జాతీయ ఓబీసీ నేషనల్ అధ్యక్షులు వారు లక్ష్మణ్ గారు, అలానే బీజేపీ రాష్ట్ర ముఖ్యులందరూ పాల్గొంటారు। వారి యొక్క సాంప్రదాయాలని వాళ్ళ ప్రదర్శిస్తారు, వారి యొక్క జీవన శైలి గురించి, వాళ్ళకి ఉన్న హక్కుల గురించి వాళ్ళు వివరిస్తారు। తర్వాత ఒక బహిరంగ సభ చేసి దాదాపుగా 500 మందితో గుంటూరు నుంచి బయలుదేరుతున్నాం। ముఖ్యంగా వెనకబడిన వీళ్ళందరినీ వాళ్ళ జీవన శైలి ప్రమాణాలను పెంచాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క సభను ఏర్పాటు చేసి వారి హక్కులు, వాళ్ళకి రావాల్సిన నిధులు, వాళ్ళందరికీ ఒక సొంత ఇల్లును కూడా నిర్మించేవాళ్ళనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సభను ఏర్పాటు చేసి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి మంచిగా వాళ్ళ జీవనశైలి పెరిగి వాళ్ళ పిల్లలు అందరూ ఏదైతే అనుకుంటున్నామో, అభివృద్ధిని కోరుకుంటున్నామో, అంత్యోదయ సిద్ధాంతానికి కట్టుబడిన మన భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరిని కలుపుకుంటా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్తుందని చెప్పడానికి గర్విస్తున్నాను। ఏదైతే వీళ్ళందరూ ఉన్నారో వీరి కోసం అనుక్షణం శ్రమిస్తున్న మన మోడీ గారిని గుర్తు చేసుకొని అదే స్ఫూర్తితోటి చరాయవేతి అనుకుంటా ముందుకు సాగుదాం అందరం కలిసి। భారత్ మాతాకి జై।